అసలు ఏంటి పెట్రోల్ కొరత ఉందా ఏంటి? యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఎస్టర్డే హనబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే కామెంట్ చేశారో ఫ్యూచర్లో లాక్డౌన్ మేబీ రెడీ అవ్వండి. దానివల్ల ప్రజలందరికీ డౌట్ ఉంది, మేబీ ఫ్యూచర్లో లాక్డౌన్ రావచ్చు, పెట్రోల్ డీజిల్ ఆగిపోవచ్చు. సెకండ్ థింగ్, ఆర్మోజ్ ఏదైతే జలసంధి నుంచి రావాల్సిన 23 షిప్మెంట్లో మనకు వచ్చింది 2, 23, 21 పెండింగ్ ఉన్నాయి. మేబీ అవి రాకపోవచ్చు. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి గారు ఆల్రెడీ అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. సో యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీగా పెట్రోల్ డీజిల్ షార్టేజ్ అయితే వస్తుంది. కాబట్టి అందరూ రెడీగా ఉంటాం బెటర్. నా సలహా మీరు కూడా వెళ్ళి మీకు ఏదైతే మీకున్న యాక్టివాకి ఫుల్ చేసుకోవటం బెటర్. నా అడ్వైజ్ ఏంటి మరి ఒకవేళ నిజంగానే లాక్డౌన్ వచ్చినా లేకపోతే క్లోజ్ అయిన సిచ్యువేషన్ డెఫినెట్లీ రావచ్చు మేడం. ఎందుకంటే మనం కన్జంప్షన్ మొత్తం 90% అవుట్ ఆఫ్ కంట్రీస్ మీదే ఉంది. సో మనకి మెయిన్ సప్లై వచ్చేసి ఇరాన్ అండ్ వచ్చేసి రష్యా. మేబీ రష్యా ఇవ్వచ్చు, బట్ ఇరాన్ గ్యాస్ ఇవన్నీ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో పెట్రోల్ డీజిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ డౌన్ అయిపోయింది. డెఫినెట్లీ మేబీ గో టు లాక్డౌన్, మై ఒపీనియన్. అనదర్ యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మంత్లో 4 స్టేట్లో ఎలక్షన్ ఉన్నాయి. కాబట్టి 45 days మెయింటైన్ చేస్తారు, తర్వాత లాక్డౌన్ పెడతారు. దట్ ఈస్ షూర్. యుద్ధం ఆగిపోతే నార్మల్గా ఉంటుంది. యుద్ధం ఆగిపోవాలనుకుంటున్నారా, ఇంకా కంటిన్యూ అవ్వాలి? అది వాళ్ళిద్దరు చాయిస్ మేడం, నాట్ మై చాయిస్ కదా. డెఫినెట్లీ యుద్ధం ఆగిపోవాలి మేడం. ఒక ఒపీనియన్ అయితే ఒకటి క్లియర్ మ్యామ్, అమెరికన్ కంట్రీ అనేది అన్ని కంట్రీల మీద అటాక్ చేయడం అనేది రైట్ కాదు. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఓన్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ని అమెరికా అనేది వైలేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ యుద్ధం ఆగిపోవాలని నా దేవుని కోరుకుంటున్నా.